her face, her lines. The girl was dangerous. ఇదే కట్టని వాళ్ళు అటాక్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక నలుగురు వ్యక్తులు మన మీదకి దాడి చేస్తే ఏ విధంగా అన్నది. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మీ ముందుకు మంచి మోటివేషన్ వీడియోతో వస్తున్నాను. ఫ్రెండ్స్, మనం ఉన్న లొకేషన్ వచ్చేసి సన్నూరు శ్రీ వెంకటేశ్వర స్వామి మహాపుణ్యక్షేత్రం. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఈ పుణ్యక్షేత్రానికి. ఈ పుణ్యక్షేత్రంలో ఈరోజు కరాటా పిల్లలకు బెల్ట్ టెస్ట్, అలాగే మన మహబూబాబాద్ జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉన్న ఎవరైతే కరాటా మాస్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి ఈ ఈవెంట్కి వచ్చారు. ఇక్కడ జరిగే ఈవెంట్ అలాగే ఈ గుడి విశేషాలు మొత్తం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోను చివరికి చూడండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. Walking alone, the streets are empty. The only thing I can see is my own silhouette. 16, Getting 17, stronger, 18, step 2, by 3, step. 4, Clock is ticking, but there's no 12, time for me. 13, 14, I've been 15, flying from 16, town to 17, town, 18, from London to Thailand. I've been all around the globe trying to protect your soul. We are heroes tonight. We will fly above the sky. We are heroes tonight. ఇంతవరకు వామప్ చేయించిన సార్ పాయం సురేష్ సార్, తెలంగాణ పోలీస్ కోచ్ సార్, ఏఆర్ఎస్ఐ మామ్నూర్లో వర్క్ చేస్తున్నారు. పోలీస్ ట్రైనింగ్ క్యాంపులో ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేస్తున్నారు. సార్ కింద ఎవ్రీ ఇయర్ ఒక 1000 మెంబర్స్ రిక్రూట్ అయిన కానిస్టేబుల్ సార్ దగ్గర ట్రైన్ చేస్తారు. ఇప్పుడు మీకు టెస్ట్ స్టార్ట్ అవుతుంది. అలర్ట్, అటెన్షన్, నా ఓపెన్ అప్ కీపదాచి 6, 7, 8, 6, 7, 8, 9, 10. Shish! Rush out! Two! Rush out! Lee! Son! She! Go! Rush out! Mate! Left! Go! Rush out! Mate! Knee! Son! She! Go! Right! Set! Hut! Go! Rush out!
Breathe out. Breathe in. Breathe out. Breathe in. Breathe out. Breathe in. Breathe out. ఆ చేతులు రాపిడి చేయండి. ఆ కళ్ళ ముందు పెట్టుకోండి. ఓపెన్ యువర్ ఐ. ఇప్పుడు నెక్స్ట్ బ్రీత్ ఇన్. అట్టే లాగాలి. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్. బ్రీత్ అవుట్. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్. బ్రీత్ అవుట్. గట్టిగా క్లాప్ చేయాలి. బిగ్ క్లాప్. అజ్మి నారాయణ సభను అలంకరించినటువంటి ఒక పెద్దలు, అట్లాగే ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేటువంటి ఒక కరాటే మాస్టర్ గారు సోమశ్రీధర్ గారు, అది చేసిన విశిష్ట అతిథులు, అట్లాగే వచ్చినటువంటి ఒక తల్లిదండ్రులు, పిల్లవాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు అందజేస్తూ, ఇవాళ విశేషించి పౌర్ణమి అంటే చంద్రుని యొక్క బలం అనేటువంటిది పరిపూర్ణంగా ఉండే రోజు. అట్లాగే ఆదివారం అంటే సూర్యుని బలం అనేటువంటి రోజు. మనిషి నడవాలి అంటే ఈ రెండు అనుకూలంగా ఉండాలి. మీరందరూ కూడా మీరు చేసే విద్య ఏంటండి? కరాటే అంటే ఏంటి అసలు? కరాటే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దానికి అర్థం ఏంటో తెలుసుకోండి. మీరు కరము అంటే చేతులు, అర్థమవుతుందా? కరం అంటే హ్యాండ్స్, చేతులతో ఆడుకునే ఆట. అందుకే మీరు దేనితో ఆడుతున్నారు? మీరు అందరూ చేతులనే ఆయుధాలుగా మార్చుకొని చక్కని విద్య ప్రదర్శన చేశారు వీరంతవరకు కూడా. సో కరాటే అంటే చేతులతో ఆడుకునే ఆట. అది ఎట్లా ఆడుకోవాలి? చిన్నప్పుడు పిల్లవారు ఆడుకున్నట్టుగా కాకుండా జీవితాంతం 10 మందికి సహాయపడే విధంగా, ఆపదలు ఉన్న వారిని ఆదుకునే విధంగా. మనకు వచ్చిన విద్య ఎప్పుడు కూడా దాచుకోవడానికి వీల్లేదు. మన సాంప్రదాయం చెప్పింది అది. మనకు వచ్చిన విద్య ఏదైనా కూడా 10 మందికి పంచిపెట్టాలి. అది తినేది కావచ్చు, చెప్పేది కావచ్చు, కాపాడేది కావచ్చు, ఏదైనప్పటికీ కూడా అటువంటి విద్య చక్కగా నేర్చుకున్న పిల్లవాళ్ళందరూ కూడా మా చన్నూరు శ్రీనివాస దివ్య అనుగ్రహంతో మీరందరూ కూడా ఇంకా చక్కనైనటువంటి ప్రపంచ స్థాయిలో మన భారతదేశానికి ప్రత్యేకమైన పాత్ర ఉంది. ఆ పాత్రను ఇంకా సుసంపన్నం చేసే విధంగా, ఇంకా వెలుగొందించే విధంగా మీరందరూ కూడా పాటుపడాలి, కష్టపడాలి, నేర్చుకోవాలి. మీరు చెప్పేటువంటి గురువు వాళ్ళకి చక్కని పేరు తీసుకొచ్చే విధంగా మీ విద్య అనేటువంటి కొనసాగాలి అని చెప్పేసి. అంతేకాకుండా ప్రపంచంలో చూడండి, ఎవరికైనా దండం పెట్టిన వాడు ఒక గురువుకే దండం పెడతాడు. వింటున్నారా? మీరు అందరూ కూడా పెట్టవచ్చు, పెట్టకపోవచ్చు, ఎవరికే దండాలు. కానీ విద్య ప్రారంభం చేసే ముందు ఏం చేస్తున్నారు? 2 నిమిషాలు దగ్గర పెట్టుకొని తలకే నుంచి నమస్కారం చేస్తున్నారు. ఎవరికి చేస్తారు? ఒక గురువుకే చేస్తారు. దేవునితో సంబంధం లేకుండా ఎవరికైనా సరే అన్నిటికీ అతీతంగా నమస్కారం చేసేటువంటి ఒకే ఒక దైవం గురువు. అటువంటి గురువు వారి సమక్షంలో ఆలయం తరపున మీ అందరికీ కూడా చక్కని శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా శ్రీనివాస దివ్యానుమతి కార్యక్రమం ఇంకా సుసంపన్నం కావాలి అని చెప్పేసి మీ అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తూ థ్యాంక్ యూ ఫర్ జై శ్రీమన్నారాయణ.
థ్యాంక్ యూ సార్. మరి మన అయ్య గారు మంచి సందేశం ఇచ్చిండ్రు. మనకు మొదటి గురువు తల్లి. అలాంటి తల్లిదండ్రులు చెట్టిందుకండి ఇట్లాంటి గొప్ప కార్యక్రమాలకు చైతన్యవ్వడం అనేది ఇది మంచి సమాజంలో ఒక మంచి పరిణామము. ఇంకొక విషయం ఏంటంటే ఇట్లాంటి దైవభక్తి అంటే ఇలాంటి ప్రాంగణంలో జరుపుకోవడం అనేది కూడా మీకు ఒక్క చెట్టిందుకంటే ఆశీస్సులు అంటే మెండుగా ఉంటున్నాయి చెట్టిందుకంటే. ఫ్రెండ్స్, కరాటే మీద నేను తీసిన వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ ప్రతి ఒక్కరూ మన యూట్యూబ్ ఛానల్ని మోటివేషన్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మజిల్ మంత్ర యూట్యూబ్ ఛానల్.